నన్ను అలా పెద్దవాడు చేయమంటుంది. అన్నీ నేను అనుకునేది చెప్పి మీరు అనుకుంటావు. మీరు అవసరం నేనే మాట్లాడుతున్నాను. పిల్లల్ని అంటే మన పూర్తి వెరీ గుడ్. అయ్యో బస్సులో ఎత్తుగాడు మా ఆశలు ఒక రండమ్మా. हेलो तो देते हैं बढ़ते हैं. అందరికీ నమస్కారం. ఇంత మంచి ప్రోగ్రామ్కి నిజంగా ఇంతమంది అమ్మలు ఉంటారని తెలియదు. నేను కూడా ఏదో లిమిటెడ్గా ఉంటారేమో అనుకుని వచ్చాను. ఎక్కువ టైం మాట్లాడి కరెక్ట్గా 2.5 నిమిషం మాట్లాడి క్లోజ్ చేస్తానమ్మా. ముందుగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు, ఈ ప్రోగ్రాం సృష్టికర్తలు లోకేష్ గారికి, వెరీ గుడ్, వారి టీం సభ్యులకి, అలాగే ఇంతమంది అమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే పెద్దమ్మ పద్మజ గారికి, మన రెడ్డి గారి గురించి చెప్పకర్లా, ఆయన గురించి చెప్పడానికి నా వయసు సరిపోదు, నా స్థాయి సరిపోదు. వారికి, అమ్మలందరికీ, అమ్మల్ని కాపాడుతున్న దేవతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ మీకు చెప్పేది ఏం లేదు. ఫస్ట్ వన్, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆరోగ్యం అనేది ఉంటే ఆనందం అదే వస్తుంది. ఆరోగ్యం అని ఎందుకన్నానంటే మంచి ఆహారం తీసుకొని టెన్షన్లు పడద్దమ్మా. అంటే ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే పునర్జన్మనివ్వటం. ఆ గొప్ప శక్తి భగవంతుడు ఇద్దరికే ఇచ్చాడు, ఒకటి భూమికి, 2 మీకు. అలాంటి అమ్మలు మీకు ఏ ఇబ్బందులు ఉండకుండా లేకుండా చూసుకోవడానికి మేడం గారు అండ్ స్టాఫ్ ఉన్నారు. అలాగే డెలివరీ అంటేనే భయపడిపోయే రోజులమ్మ ఈరోజు. అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే ఎంత బిల్ చేస్తారో, ఏ హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో ఒక భయం అమ్మ ప్రతి ఒక్కళ్ళలో. అలాంటి సిచ్యువేషన్ లేకుండా మంచి హాస్పిటల్, ఎక్విప్మెంట్ ఉంది, అన్నిటికీ నుంచి మేడం గారు స్టాఫ్ ఉన్నారు. మ్యాక్సిమం మీరందరూ కూడా డెలివరీస్ ఇక్కడే చేసుకొని వెళ్ళండి అమ్మ. అలా వెళ్తారని కోరుకుంటున్నాను. తర్వాత మెడికల్ స్టాఫ్, పద్మజ మేడంకి ఎంత మంచి పేరుందో, నా సిన్సియర్ రిక్వెస్ట్ మీకు, ఇట్స్ నాట్ ఏ ఆర్డర్. ఇంతమంది అమ్మలని మీ బిడ్డలుగా జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు. సో ఇంకో 6 months వాళ్ళని జాగ్రత్తగా కనుక ఆ లాక్టోడిన్ మదర్ స్టేజ్ దాటేంత వరకు మీరు వాళ్ళని కాపాడగలిగితే తర్వాత వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. బట్ కానీ ఎనీమియా పర్సంటేజ్ కావచ్చు, ఉమ్మనీరు పర్సంటేజ్లు కావచ్చు, బీపీ పర్సంటేజ్లు కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు, పల్స్ రేట్ కావచ్చు, ఓఆర్ఎస్ లెవెల్స్ కావచ్చు, వాళ్ళు ఫీడింగ్ ఏం తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా మీ ఇంట్లో మీ పిల్లల్ని ఎలా చూసుకుంటారో డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.